భోగి పండుగ సందర్భంగా సంక్రాంతి సరాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి ఇంకా మాకు అంటే ముగ్గురు జాయిన్ కావడానికి మనతో ఉన్నారు. శ్రీమణి అండ్ సంగీత, జ్యోతి, ముగ్గురు సింగర్స్. శ్రీమణి ఏమో బాల గాన కోకిల అవార్డు విన్నర్ అండ్ సింగర్. మరి ఎలా ఉంది? హ్యాపీగా ఉందా? బాల గాన కోకిల అవార్డు గెలుచుకున్నావు కదా? చాలా ఆనందంగా ఉంది. ఓకే, మెయిన్ సపోర్ట్ ఎవరు నీకు? అంటే పేరెంట్స్ అండ్ గురువు ఇద్దరు ఈక్వల్. ఓకే, నీకు అంటే ఎక్కువ ఏ సాంగ్స్ అంటే ఇష్టం? ఇటు క్లాసికల్ లేకపోతే మాస్ అలా ఉంటుంది కదా, ఏ సాంగ్స్ ఎక్కువ? క్లాసికల్, ఇంకా ఫాస్ట్ బీట్, ఇంకా ఫోక్, అన్నీయా? ఆల్రౌండరా? ఓకే, నెక్స్ట్ సంగీత, నీకు ఇలాంటి సాంగ్స్ అంటే ఇష్టం? సంగీత నాకు ఎక్కువ అంటే మెలోడీస్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే, నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? 3 years. 3 years నుంచా? నెక్స్ట్ జ్యోతి. నాకు మెలోడీ సాంగ్స్ అంటేనే చాలా ఇష్టం. నెక్స్ట్ క్లాసికల్. ఓకే, మరి మీకు ఇష్టమైన సాంగ్ పాడబోయే ముందు ఫస్ట్ మన ప్రోగ్రామ్ని ఒక మంచి దేవుని సాంగ్ తోటి, ఓకేనా? అది కూడా వినాయకుని సాంగ్. నాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि। गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमन्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसधाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाकर्णकर्णकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि। శ్రీమణి, మరి అంటే ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు సింగింగ్? 4 years నుంచి నేర్చుకుంటున్నా. అంటే 4 years నుంచే నీకు సింగింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చిందా, లేకపోతే పేరెంట్స్? నార్మల్గా చిన్నప్పుడు నేను ఏ పాట విన్నా 2 lines గ్రాస్ప్ చేసి పాడేదాన్ని. ఓకే, ముందే ఏ ఒక్క లైన్ విన్నా అది పాడేసేదాన్ని. మా అమ్మగారు అది చూసి బాగా పాడుతుంది కదా, సింగింగ్లో జాయిన్ చేస్తే బాగానే పాడుతుంది అని జాయిన్ చేశారు. అప్పటి నుంచి నా ఇంట్రెస్ట్ పెరగడంతో. అండ్ స్టడీస్లో కూడా అంతేనా? గ్రాస్పింగ్ పవర్ ఎక్కువనా? ఇటు స్టడీస్ అండ్ సింగింగ్ రెండు బ్యాలెన్స్ చేస్తున్నావా? బ్యాలెన్స్. ఓకే, నీ ఫేవరెట్ అంటే సింగర్ ఎవరు మరి? సుశీల గారు, జానకి గారు. సుశీల గారు, జానకి గారు. బెస్ట్ అంటే ఏంటి ఎక్కువ? ఇద్దరు బెస్టే. ఇద్దరు. ఓకే, నెక్స్ట్ ఈ దగ్గరికి వస్తాను సాంగ్ పాడటానికి, ఓకేనా? నెక్స్ట్ జ్యోతి, నీ ఫేవరెట్ సింగర్ ఎవరు? ఫేవరెట్ సింగర్స్ అంటే చిత్ర, నెక్స్ట్ సుశీల. ఓకే, మరి వాళ్ళిద్దరు పాడిన సాంగ్స్లో బెస్ట్ సాంగ్ ఏంటి అంటే నీకు నచ్చిన సాంగ్? బెస్ట్ సాంగ్ అంటే ఈ క్షణం ఒకే ఒక కోరిక. ఈ క్షణం ఒకే ఒక కోరిక. నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు సింగింగ్? నేను అంటే 3 years నుంచి నేర్చుకుంటాను. 3 years నుంచేనా? ఓకే, నెక్స్ట్ సంగీత, నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు సింగింగ్? Just 2 years.
2 ఇయర్స్ అవుతుందా? ఓకే. అంటే క్లాసికల్ లేకపోతే ఎలాంటి సంగీతం నేర్చుకుంటున్నావు? క్లాసికల్ కర్ణాటిక్. కర్ణాటక. నీ ఫేవరెట్ సింగర్ ఎవరు? నా ఫేవరెట్ సింగర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్ర గారు, తర్వాత సుశీల. ఓకే. బెస్ట్ సాంగ్ అంటే ఇదే ఈ క్షణంకే కోరిక సాంగ్ అంటే నాకు చాలా లైక్. ఇద్దరికి ఒకటేనా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మన కోసం శ్రీమణి ఒక మంచి సాంగ్. నాన్నా 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 నీ మనసెంత మంచిదో నాన్నా, నాన్నా 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్నా, నాన్నా 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 నీ మనసెంత మంచిదో నాన్నా, నాన్నా 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్నా. అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, నేను భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె గత్తుకుంటావో, ముద్దు పెట్టుకొని గుండె గత్తుకుంటావో, బారసాల చేసి గారు వంగ చూసుకుంటావో, నాన్నా 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 నీ మనసెంత మంచిదో నాన్నా, నాన్నా 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్నా, నాన్నా 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 నీ మనసెంత మంచిదో నాన్నా, నాన్నా 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్నా. కుటుంబ భారమంతా మోసుకొస్తావు, బాధ్యత కుమారు పేరు అవుతావు, కష్టమంతా గడుపులోనే దాచుకుంటావు, నీ కన్నీళ్ళు కంటి రెప్ప దాటనివ్వవు, మేమొక్క పూట పస్తులున్న చూడలేవయా, మేమొక్క పూట పస్తులున్న చూడలేవయా, నువ్వెన్ని పస్తులున్నవో చెప్పలేవయా, నాన్నా 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 నీ మనసెంత మంచిదో నాన్నా, నాన్నా 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్నా. మేము చిన్ననాటి నుండి నేటి వరకు మేము కోరుకున్నదేది కాదనలేదే, నీ ఎదలే ఎంత భారమున్నా కానీ మా క్షేమమే నువ్వు కోరుకుంటావు, నీ త్యాగం ఎంత పొగిడినా తక్కువేనయ్యా, నీ త్యాగం ఎంత పొగిడినా తక్కువేనయ్యా, మా త్యాగశీలి నాన్న నీకు వందనాలయా, నాన్నా 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 నీ మనసెంత మంచిదో నాన్నా, నాన్నా 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్నా, నీ మనసెంత మంచిదో నాన్నా, నీ ప్రేమెంత గొప్పదో నాన్నా. వావ్, సూపర్ శ్రీమణి. సో మరి డాడీ గురించి పాడావు కదా, పేరెంట్స్లో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఇద్దరు ఈక్వలే. మా మదర్ ఏమో నాకు పాటలు నేర్పిస్తుంది, ఓకే. ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళేది అన్నీ మా ఫాదర్. ఇద్దరు ఈక్వలా? అంటే మెయిన్గా ఆడపిల్లలకి ఎక్కువ డాడీతో బాగా అటాచ్మెంట్ ఉంటుంది కదా, బట్ నీకు ఇద్దరు ఈక్వలా? ఇద్దరు. ఓకే. సాంగ్ మాత్రం చాలా సూపర్గా పాడావు శ్రీమణి. థ్యాంక్ యూ. అండ్ జ్యోతి, నీకు ఇష్టమైన సాంగ్? వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నెలరాజు ఈరోజు, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన, కేలి వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నెలరాజు ఈరోజు. సూపర్ జ్యోతి. అండ్ అలాగే ఇప్పుడు నువ్వు మరి స్టడీస్ ఏంటి అంటే ఏం చదువుకుంటున్నావు? 10th క్లాస్ అయిపోయింది. ఓకే. మరి అంటే స్కూల్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా అనిపిస్తుంది? వాళ్ళు అంటుంటారు కదా, అబ్బా చాలా బాగా పాడుతున్నావు అని. అంటారండి, చాలా బాగా పాడుతున్నావు జ్యోతి, నువ్వు ఎక్కడికైనా పాడతా తీయగలో లేదా బోల్ బేబీ బోల్లో ఎక్కడన్నా వెళ్ళాలి, నువ్వు ఇలా ఉంటే కుదరదని మా ఫ్రెండ్స్ అంతా ఎంకరేజ్ చేస్తారండి. ఓకే. మరి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నావు అంటే ట్రై చేస్తున్నావా? ఇదే ఫస్ట్ టైం అండి. ఇదే ఫస్ట్ టైం? అంటే వేరే ప్రోగ్రామ్స్ చేశాను, మ్యారేజ్ ప్రోగ్రామ్స్ అవి, బర్త్డేస్, కాకపోతే ఇక బోల్ బేబీ బోల్ అవిటికి ట్రై చేద్దామని ఉంది. ఓకే. ఇంకా బాగా నేర్చుకొని కంపల్సరీ అందులో సక్సెస్ కా. ఓకేనా? నెక్స్ట్ సంగీత, నీ ఫేవరెట్ సాంగ్? మేడం ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం, నేను టోటల్గా పాడేస్తాను ఈ సాంగ్. టోటల్గా పాడేస్తావా? అంటే ఎంత ఇష్టమో అర్థమైపోతుంది. ఓకే సరే పాడేస్తా. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా, తరగని దూరములో తెలియని దారులలో
వావ్. సంగీత మరి అంటే ఇంత మంచి సంగీతాన్ని నేర్పించిన గురువు ఎవరు? మా గురువు రామకృష్ణ శాస్త్రి అని ఉన్నారు. ఓకే. తన దగ్గర నేర్చుకుంటున్నాను. చాలా మంది సింగర్స్ వచ్చారు కదా రామకృష్ణ గారి దగ్గర నుంచి నేర్చుకున్నారు. మరి తన సపోర్ట్ ఎలా ఉంటుంది నీకు, మీ గురువు గారి సపోర్ట్? సార్ చాలా సపోర్ట్ ఇస్తారు. ఏ విషయంలో ఎంకరేజ్మెంట్ చాలా బాగుంటుంది సార్. అది ఓకే. ఒక పాట చెప్పారంటే దాన్ని పర్ఫెక్ట్గా చేసే వరకు చాలా కేర్ తీసుకుంటారు. దాని గురించి ఇలా అది ఇదని అన్ని ఇన్స్ట్రక్షన్ చెప్తుంటారు. చాలా సపోర్ట్ ఇస్తారు సార్. మరి నువ్వెలా బ్యాలెన్స్ చేస్తున్నావు అంటే ఇటు స్టడీస్ని అండ్ స్టడీస్ అంటే నాకు ఇదంటే మ్యూజిక్ అంటే ఇంట్రెస్టే. ఓకే. ఎట్ ద సేమ్ టైం స్టడీస్ అంటే కూడా చాలా. నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు ఓకే గుడ్ అంటే ఫస్ట్ క్లాస్ ఎప్పుడైనా. వావ్. మరి సింగింగ్ స్టడీస్లో మ్యూజిక్లో రెండిట్లలో ఫస్టా? నెంబర్ 1. అవును. ఓకే. మరి శ్రీమణి అంటే ఇప్పుడు మధ్య కాలంలో వచ్చిన ఫిలిమ్స్ ఉన్నాయి కదా, అందులో నీ ఫేవరెట్ సాంగ్ ఒకటి మాకోసం. మిస్టర్ పర్ఫెక్ట్ ఉంది కదా, మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్. చెలి చెలిగా అల్లింది. ఓకే, పాడేసి. చెలి చెలిగా అల్లింది, గెలి గెలిగా గెల్లింది, నీ వైపే మల్లింది మనసు, చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు, చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతున్నాయి, చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే, నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడవైనట్టు, నన్నే చూస్తున్నట్టు, ఊహలో నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏదో చెబుతున్నట్టు, ఏవో కలలు, గొడవలతో మొదలై తగువులతో బిగువై పెరిగిన పరిచయమే నీది నాది, తలపులు వేరైనా తరగని తీరైనా బలపడిపోతుంది ఉండే కొద్దీ, లోయలోకి పడిపోతున్నట్టు, ఆకాశం పైకి వెళుతున్నట్టు, తారలన్నీ తారసపడినట్టు అనిపిస్తుంది నాకు, ఏమైనట్టు నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడవైనట్టు, నన్నే చూస్తున్నట్టు, ఊహలో నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏదో చెబుతున్నట్టు, ఏవో కలలు. వావ్, చాలా సూపర్గా వాడు శ్రీమణి. అండ్ అలాగే నువ్వు ఇప్పటివరకు అంటే ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటావు, అండ్ స్కూల్లో అయినా బయట అయినా ఒకటి ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా ఒకటి షేర్ చేసుకో. ఫన్నీ ఇన్సిడెంటా? నార్మల్గా ఏంటంటే నేను తప్పులు పాడినప్పుడు నాకు నేనే ఒక ఎక్స్ప్రెషన్ అని అలా పెడుతుంటాను అప్పుడప్పుడు, అదే నవ్వు వస్తుంది, నాకు తెలిసిపోతుంది. వాళ్ళు అడుగుతూ ఉంటారా మిస్టేక్ చేసావని నువ్వు ఎక్స్ప్రెషన్స్ పెట్టేసరికి? అడుగుతారు, అప్పుడు ఎలా ఎక్స్ప్రెషన్ పెట్టావు అని. ఓకే, అంటే నీ ఎక్స్ప్రెషన్స్తో ఎదుటి వాళ్ళకి అర్థమైపోతుంది తను మిస్టేక్ చేసేది అని. మరి పెద్ద పెద్ద స్టేజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తావు కదా, అప్పుడు ఎంత ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు సాంగ్స్? నార్మల్గా 3 days. 3 daysలో అయిపోతుందా ఒక సాంగ్? ఓకే, మరి అంటే ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్లో బెస్ట్ సాంగ్ అంటే నీకు ఇష్టమైన సాంగ్, ఎప్పుడు ఒకటే హమ్ చేస్తూ ఉంటావు కదా, ఆ సాంగ్ ఏ సాంగ్? అంటే నార్మల్గా నేను తమిళ్ సాంగ్స్ కూడా వింటుంటాను. ఓకే, ఇటు తెలుగు అండ్ తమిళ్ రెండు. ఓకే, తమిళ్లో ఏ సాంగ్? దాంట్లో తంగమగన్ మూవీలో ఎన్న சொல்ல யாட சொல்ல கண்ணோடு கண் பேச வார்த்தை இல்ல ஏன்னாவோ உள்ளக்குள்ள வெள்ள சொல்ல மாலை வெக்கின் தள்ள చిన్న చిన్న ఆశ ఒళ్ళు తిక్కి తిక్కి పేస మల్లిగ పూవాస కొంచెం కాతొడ వేస ఉత్త ఉత్త பார்க்க நெஞ்சில் முத்த முத்த வேர்க்க புதம் புட வாழ்க்க என்ன உன்னோட சேர்க்க என்னோட நீ உன்னோட நான் உன்னோட நான் ஒன்றாக நாள் என்னோட நீ உன்னோட நான் ஒன்றாக நாள் சொல்லாமல் கொள்ளாமல் நெஞ்சோட காதல் சேர நெஞ்சோட காதல் சேர மூச்சு முட்டதே என்னாலும்
போகப்பாது போகப்பாது கண்ணில் தோன்றது சொல்லாத என்றுகள் பொல்லாத ஆசைகள் நின்றோர காண்பதில் நேரம் போடதே சின்ன சின்ன ஆசை ஒரு திக்கி திக்கி பேச மல்லிகை பூவாச கொஞ்சம் காத்தோடு வேச என்ன சொல்ல யார சொல்ல கண்ணோடு கண் பேச వార్తే ఇలా వావ్ శ్రీమణి చాలా బాగా పాడావు అందుకే అనుకుంటా నీకు బాల గానకోకిల అవార్డు వచ్చింది కదా అండ్ యాక్చువల్గా నీకు తమిళ్ అంటే లాంగ్వేజ్ వచ్చి అర్థమవుతుందా ఆహా మరి అంటే ఈ సాంగ్ నేర్చుకోవడానికి ఎన్ని డేస్ పట్టింది నీకు 3 days 3 daysతో ఇంత సాంగ్ నేర్చేసుకున్నావా సూపర్ నాకు స్లో మెలోడియస్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఓకే మళ్ళీ మెలోడియస్ హార్ట్ అటాక్లో సెలవనుకో అది చాలా బాగుంటుంది చాలా బాగుంటుందా ఎవరు పాడారో తెలుసా మన సాంగ్ మేబీ శ్రేయా ఘోషల్ అనుకుంటా అవును అంత కానీ వినడం ఎక్కువ స్లో సాంగ్స్ సూదింగ్ ఎక్కువ స్టేజ్ మీద కూడా ఈ సాంగ్సే పర్ఫార్మెన్స్ చేస్తావా మరి అంటే స్కూల్లో అయినా బయట అయినా స్టేజెస్ పైన అన్ని టైప్స్ ఫాస్ట్ బీట్ కూడా ఫాస్ట్ బీట్ కూడా ఫాస్ట్ బీట్ కాసేపటి తర్వాత ఫాస్ట్ బీట్ ఓకేనా సంగీత నీ పేరులోనే ఉంది సంగీతం నువ్వు నేర్చుకుంటుంది సంగీతం కాబట్టి నీకు ఇష్టమైన సంగీతమైన సాంగ్ నాకైతే ఎక్కువ చిత్ర సాంగ్స్ అంటేనే చాలా లైక్ మ్యాక్సిమం తన సాంగ్సే వింటుంటా నేను చిత్ర గారు అన్ని సాంగ్స్ పాడతారు ఇటు మెలోడీస్ కానీ స్లో సాంగ్స్ అయినా మాస్ సాంగ్స్ అయినా నీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా చిత్ర గారు ప్రేమ ఓ ప్రేమ వచ్చావా ప్రేమ అనుకుంటూనే ఉన్నారా అమ్మా ప్రేమ ఓ ప్రేమ వచ్చావా ప్రేమ అనుకుంటూనే ఉన్నారా అమ్మా ఓకే శ్రీమణి మరి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు భవ్య తను కూడా సింగింగ్ నేర్చుకుంటుందా లేకపోతే స్కూల్ డాన్సర్ ఓకే తను డాన్సరా తను డాన్సర్ నువ్వు సింగర్ తను సింగింగ్ కూడా నేర్చుకుంది నిన్ను ఇన్స్పైర్ చేసుకున్నా అంటే మేము కొంచెం టైంలోనే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట స్కూల్ బెస్ట్ ఫ్రెండా లేకపోతే మా స్కూల్ బెస్ట్ ఫ్రెండ్ ఇంకో అమ్మాయి సింగింగ్ లో కూడా ఇంకో అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ ఉంది భవ్యాశ్రీ అని ఇద్దరు పేరు భవ్యనా ఇద్దరు భవ్యారే ఓకే అంటే మాకు స్కూల్లో బెస్ట్ గ్యాంగ్ అనమాట ఒకటి చాలా మంది ఉన్నారు సాంగ్ కంపల్సరీగా అంటే గ్యాంగ్ ఉన్నప్పుడల్లా సాంగ్ కంపల్సరీగా వాళ్ళందరూ ఒక్కొక్క సాంగ్ ఎప్పుడు అంటే ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ ఉంటారనమాట అన్ని లాంగ్వేజెస్ పాడతావా నువ్వు సాంగ్స్ ఓకే ఇంగ్లీష్ అన్నీ వచ్చు ఇంగ్లీష్ హిందీ తమిళ్ తెలుగు మిగిలిపోయినాయి తక్కువ నువ్వు నీకు వచ్చినా ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా నార్మల్గా నేను సచ్చిదానంద కళాపీఠంలో 12 లాంగ్వేజ్లో ఆయన గురువుగారి ముందు పాడాను అనమాట అందరం గ్రూప్లో పాడాము ఓకే అన్ని 12 లాంగ్వేజెస్ 12 లాంగ్వేజెస్ వచ్చా నీకు ఆయన రాసినవి ఓకే స్వామీజీ రాసినవి సచ్చిదానంద మరి అంటే మీ ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు నేను ఎక్కువగా ఏ సాంగ్ పాడమంటారు ఇందాక పాడాను కదా తమిళ్ సాంగ్ అదే సాంగ్ చాలా మంది లైక్ చేస్తారు ఓకే తెలుగులో మరి తెలుగులో అంటే ఇప్పుడు గ్యాంగ్ అన్నావు కదా గ్యాంగ్ అందరు ఎప్పటికప్పుడు కలుస్తుంటారు కదా ఫెస్టివల్స్ ఏదైనా అప్పుడు ఎక్కువ ఏ సాంగ్ పాడమంటారు నిన్ను ఎక్కువగా అమ్మ అవని వావ్ ఆ సాంగ్ పాడమంటారా నీకు స్లో సాంగ్స్ అంటే ఇష్టం అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఎక్కువ నీకు స్లో సాంగ్సే ప్రిఫరబుల్ చేస్తారా మరి మా కోసం ఆ సాంగ్ పాడతావా జ్యోతి అంటే జ్యోతి వెలుగులు నింపాలి మరి నువ్వు సైలెంట్గా ఉంటే ఎలా జ్యోతి చెప్పు పాడతావా ఓకే శ్రీమణి ఫస్ట్ జ్యోతి పాడుతుందంట నెక్స్ట్ శ్రీమణి పాడుతుంది జ్యోతి పాడేసే సాంగ్ నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకిని గౌతమినైనా నిన్నటి దాకా శిలనైనా మమతావేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుచున్నా నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకిని గౌతమినైనా నిన్నటి దాకా శిలనైనా స్వరస స్వరాగాల సుమరాణిని స్వరస సంగీతాల సారాంగిని స్వరస స్వరాగాల సుమరాణిని స్వరస సంగీతాల సారాంగిని
మౌతంబు నటనాల మాతాంగిని కైలాస శిఖరాగ్ర శైలోసికా నాట్య డోలలు గేవేల రావేల నన్నేల నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటి దాకా శిలనైనా. ఓకే, మరి సంగీత నువ్వు మా కోసం ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ నీకు ఇష్టమైనది. ఓకే, అంతసేపు ఆలోచించుకుంటావా? ఎస్. శ్రీమణి నువ్వు. అమ్మా అవని అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. కని పెంచిన ఒడిలోనే కన్ను మూయని మళ్ళీ నీ గుడిలోనే కళ్ళు తెరవని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. తల్లి నిన్ను తాకితేనే తనువు పులకరిస్తుంది, నీ ఎదపై వాలితే మేను పరవశిస్తుంది. తేట తెలుగు జానా కోటి రతనాల వీణ నీ పదములారను వినాకు స్వర్గం కన్నా మిన్న. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. అమ్మా అవని నీ బిడ్డల శౌర్య ధైర్య సాహసగాథలు వింటే నరనరాల్లో రక్తం పొంగి పొరలుతుంది. రిగ గరిగ గరి గరిగ గరిగ గరి గరిగ గరిగ గరి 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 సద పద రిగ గరి ప ప ప గద దద పద దద సద 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 సద. పద సద పద సద పద సద పద సద సాస 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 రి సాస 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 కాత రి గరి సరి గరి సా రి గరి సరి గరి సా సరి సరి గరి సగరి సగరి రి గరి గ పా మగ సద పా. గ ప
సూపర్ శ్రీమణి, చాలా బాగా పాడావు. అండ్ ఇప్పుడు ఇద్దరిని ఈక్వల్గా చేసావా? 2 పేరెంట్స్ ఇందాక ఇద్దరు ఇష్టం అన్నావు, అండ్ ఇందాక డాడీ సాంగ్ పాడావు, ఇప్పుడేమో మళ్ళీ మమ్మీ ఫీల్ అవుతుంది ఏమోనని మమ్మీ సాంగ్ పాడావా? సూపర్, చాలా బాగా పాడావు. మరి ఇప్పుడు నెక్స్ట్ సంగీత, ఇందాక పాడతా అన్నావు మా కోసం ఒక సాంగ్. అంటే ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఎక్కువ వినను కదా, ఓకే. అంటే అంత ఇంట్రెస్ట్ పెట్టను వాటిపైన వినటానికని. ఎక్కువ మెలోడీస్ కాబట్టి ఇలాంటి సాంగ్స్ అయితేనే, స్లో సాంగ్ అయితే ఓకే. ఓకే, పాడేసే, కొంచెమైనా పర్లేదు, పాడేసే. విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసింది. విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, ఝుమ్మంది నాదం రతివేదం జతకూరి భ్రమర రాగం, రమ్మంది మోహం ఒక దాహం మరులూరి భ్రమలమైకం, పరువాల వాహిని ప్రవహించేవని ప్రభవించే ఆమని పులకించే కామిని, వసంతుడై చెలికాంతుడై జతకూడి మెల్లగా, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, ఋతువు మహిమేమో విరితేనే జడివానై కురిసి తీయగా, లతలు పెనవేయ మై మరచి మురిసేను తరువు హాయిగా, రాచిలుక పాడగా రాయంచాడగా, రసలీల తోడుగా తను వెళ్ళవుగగా, మారుడై సుకుమారుడై జతకూడి మాయగా, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా. నెక్స్ట్ బాల గాన కోకిల అవార్డు శ్రీమణి, ఇప్పుడు మన కోసం ఒక ఫాస్ట్ బీట్. ఎస్ శ్రీమణి, ఎస్ పాడేసే. Hello rockstar, I'm your angel. Are you rockstar? I am single. Mr. Rockstar, out the mingle. Chal rockstar, cheddam jingle. Okay, anera wo kalakaruda vane girlfriend undi pandaga chesi break up by podam. Auto zo mokorda, auto zo mokorda. Auto zo mokorda, rockstar ni style ka like korda. Auto zo mokorda, auto zo mokorda, auto zo mokorda, rockstar.
విడిగా ప్రేమించేస్తూ వ్యాలంటైన్స్ డే అనుకుందాం సిక్కే విడిచి చిల్డ్రన్స్ డే అందాం హద్దే దాటి హాలిడే అందాం కిస్ కర్మాగారంలోనే నేడే మేడే జరిపేద్దాం అన్ని నేడే అయిపోవాలి ఆనందంగా విడిపోవాలి వండి గర్ల్ ఫ్రెండే ఉండి పండగ చేసి బ్రేకప్ అయిపోదాం Autosomo corta Autosomo corta Autosomo corta Rockstar ni style kalai corta Autosomo corta Autosomo corta Autosomo corta Rockstar ni style kalai corta ఇప్పుడంటే మీకు వీటి అంటే అర్థం తెలుసు సాంగ్స్ అర్థం బట్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు కాబట్టి అప్పుడు అసలు మీకు అర్థం కూడా తెలియదు అంటే సాంగ్స్కి ఏంటి అని బట్ అంతగానం గుర్తుపెట్టుకొని సాగడం అంటే చాలా గ్రేట్ కదా ఇప్పటి జనరేషన్ కూడా మీరు అన్నట్టు 4 years నుంచి నేర్చుకుంటున్నారు 4 years నుంచే నేర్చుకొని ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మరి చాలామంది ఇప్పుడు కూడా ఇంకా నేర్చుకోవాలి సింగింగ్ అనే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ పెంచుకోవాలి ఓకే నాన్ వెజ్ మానేయాలి నాన్ వెజ్ మానేయాలి కూల్ వాటర్ ఎక్కువ అంటే మెయిన్లీ గొంతుని కాపాడుకోవాలి అవును మెయిన్ ఇంపార్టెంట్ సింగర్స్ అంటే పాటని బాగా వినాలి వినడం చాలా ఇంపార్టెంట్ ఓకే చెవిలో చేసుకొని పెట్టుకొని ఎప్పుడు వింటూనే ఉండాలి అంతేనా అంతే ఓకే మరి ఇప్పుడు నెక్స్ట్ జ్యోతి ఇందాక పాడుతా అన్నది మన కోసం ఒక సాంగ్ పాడేసి మేడం పూర్తిగా పాడాలి ఒక సాంగ్ పర్లేదు హాఫ్ అయినా పర్లేదు ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ చెంత చేరి తెంచుకోవా ఆశని శ్వాసని మన గుండె గుప్పెడంతా మన ఊహ ఉప్పెనంతా మను మధురానుభూతి మను ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ చెంత చేరి పంచుకోవా శ్వాసని శ్వాసని సంగీత మరి అంటే ఇప్పటివరకు నువ్వు మర్చిపోలేని స్వీట్ మెమొరీ ఏంటి స్వీట్ మెమరీ అంటే నేను స్కూల్ లెవెల్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం సాంగ్ అటెంప్ట్ చేశాను ఓకే అప్పుడు నేను చిన్నగా ఉండేదాన్ని 5th క్లాస్లో ఓకే అప్పుడు నాకు ఫస్ట్ తెలిసిన సాంగ్ అంటే జోలాలి పాడాలి అనే సాంగ్ సో ఆ సాంగ్ ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు మా తెలుగు సార్ ఉంటారు సురేష్ సార్ అని తను నన్ను గాన కోకిలని పొగిడారు అప్పుడు అది ఇప్పటికీ మర్చిపోలేను నేను ఓకే లైఫ్ ఎప్పుడు సార్ ఎప్పుడు కలిసినా మళ్ళీ నన్ను అలాగే పిలుస్తారు పేరు పెట్టి పిలవకుండా గాన కోకిల అంటారు అంటే నీ పేరులోనే ఉంది కదా సంగీత ఇంకా నెక్స్ట్ గాన కోకిల వచ్చేసిందా అంటే ఇప్పటికీ మీకు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు భయం ఉంటుందా లేకపోతే ఇప్పుడు తగ్గిపోయింది స్టేజ్ ఫియర్ ఏం లేదు ఇప్పుడు ఫ్రీ ఓకే అలాగే జ్యోతి మరి నీకు స్టేజ్ ఫియర్ ఉంటుందా ఉంటుంది కాకపోతే నాకు ఈ మూవీ సాంగ్స్ ఫాస్ట్ బిట్టివి అంతా టచ్ లేవు కాకపోతే అన్నమయ్య కీర్తనలు క్లాసికల్కి సంబంధించినవి మెలోడీ సాంగ్స్ అవి మాత్రమే ఓకే ఈ ఫోక్ సాంగ్స్ అంటే అంతగా టచింగ్ లేవండి ఓకే మరి నీకు స్వీట్ మెమొరీ ఏంటి స్వీట్ మెమొరీస్ అంటే మా ఫ్రెండ్స్ అంతా అంటూ ఉంటారు నువ్వు ఎలాగైనా పైకి వెళ్ళాలి తప్ప నువ్వు ఇక్కడే పాడుతూ ఉంటే ఇక్కడే ఉండిపోతావు మాతో పాటు ఉండకూడదు అని మళ్ళీ మా మమ్మీ డాడీ కూడా చాలా సపోర్టింగ్ ఉందండి ఓకే నెక్స్ట్ మా గురుగారు కూడా చాలా సపోర్టింగ్ ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు సంగీత 10th ఆపేసాను సంగీతం నేర్చుకుంటున్నాను మరి 10th అప్పుడు 10th అంటే మెయిన్ ఇంపార్టెంట్ మనకి సో మరి అప్పుడు సింగింగ్ అండ్ మరి ఈ స్టడీస్ని ఎలా బ్యాలెన్స్ చేసావు అలా అయిపోయింది మేడం ఎందుకంటే మేము చాలా ప్యూర్ ఫ్యామిలీ 4 మెంబర్స్ సిస్టర్స్ ఒక బ్రదర్ ఇంకా చదివించలేరు మా మమ్మీ డాడీ అందుకని చదువుకోలేదు ఓకే మరి గాన కోకిల శ్రీమణి నువ్వే క్లాస్ 9th నెక్స్ట్ 10th సో మరి ఇటు స్టడీస్ ఎలా ఉంది అండ్ సింగింగ్ ఎలా ఉంది రెండు బ్యాలెన్స్గా ఇప్పుడు బాగానే ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో తెలియట్లేదు ఓకే నారాయణ స్కూల్ ఓకే ఇంకా స్టడీస్ రెండు ఈక్వల్గా మంచిగానే బ్యాలెన్స్ అవుతున్నాయి 10thలో మేబీ బ్రేక్ పడవచ్చు అనిపిస్తుంది కానీ బ్రేక్ చెయ్యవా ఇష్టం కదా ఇష్టంది మనం బ్రేక్ చేయడం అంటే కష్టం బట్ బ్యాలెన్స్ చేసుకోవాలి ఐ విల్ ట్రై మై బెస్ట్
ఓకే, మరి నువ్వు అలాగే సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? మరి ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నావు? బాగానే ఉంది. బాగానే ఉందా? గొబ్బెమ్మలు పెట్టడం, ముగ్గులు వేయడం. ఓకే. లాస్ట్ ఇయర్ సంక్రాంతి అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా ఇంట్లో ఉండే అనమాట. అందరూ వచ్చారు, చాలా రోజులకు కలిసామన్నమాట. ఇంకా నైట్ 12 వరకు కూర్చొని పెద్ద ముగ్గేసాం. అప్పుడు అది మంచి ఎక్స్పీరియన్స్. అందరూ వేసుకుంటూ కూడా పాడతావా? లేదు, కానీ అందరూ జోక్స్ వేయడం, అప్పుడప్పుడు నార్మల్గా హమ్మింగ్ చేస్తుంటాం అనమాట. అందరికి నచ్చిన పాట ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తారు, అది హమ్మింగ్ చేస్తుంటాం. అంటే ముగ్గు వేస్తావా లేకపోతే కలర్స్ నింపేటప్పుడు పాడతావా సాంగ్స్? కలర్స్ నింపుతా, నాకు ముగ్గు రాదు. అంతే అంటావా? ఓకే. అంటే మీ ఫ్యామిలీస్ ఇంకెవరైనా ఉన్నారా సింగర్స్? డాడీ అయ్యప్ప స్వామి భజన్స్ చేసేవాళ్ళు అప్పట్లో. ఓకే. అలా అలవాటు, బాగా డాడీతో పాటు వెళ్ళడం, కోరస్ పాడడం. అలానికి ఇంట్రెస్ట్ వచ్చింది సింగింగ్ నేర్చుకోవాలి అని. ఓకే, మరి సంగీత నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు సంక్రాంతి ఫెస్టివల్ని? సంక్రాంతి అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. సో మా ఇంటి దగ్గర అయితే గొబ్బెమ్మలు పెట్టడం, ఆ ముగ్గు విషయంలో చాలా ఇంట్రెస్ట్ అన్నమాట నాకు. చాలా ఏదో ప్రతి ఇయర్కి ఏదో కొత్తదనం చేయాలని ఆలోచిస్తుంటా. ఇప్పుడు అందరికన్నా వెరైటీగా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క రకంగా ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తుంటాను. ఈ ఇయర్ అయితే పండగకి వెళ్ళలేదు, కాకపోతే ఇంటి దగ్గర మాత్రం చాలా బాగా చేసుకుంటాం మేము. ఇంటి దగ్గర ఫ్యామిలీ అందరూ వస్తారు, మాది చాలా పెద్ద ఫ్యామిలీ. సో అందరు వస్తారు, ముగ్గులు వేయడం, తర్వాత కలర్స్ నింపడంలో అప్పుడు కూడా పోటీ పడుతుంటాం. ఈ కలర్ అయితే నేను చెప్పిందే వేయాలి, నాకు నచ్చిన కలరే ఉండాలి, అన్నీ నా సెలెక్షన్ ఉండాలి అట్లా కోరుకుంటా. తర్వాత మళ్ళీ ఇంట్లో పాయసం చేసుకోవడం, పాయసం ఉంటుంది కదా, అది చాలా ఇష్టం. అంటే చేస్తావా లేకపోతే తిని పెడతావా? మమ్మీ చేస్తే నేను తింటా. అండ్ సింగర్స్ అంటే కొన్ని ఏంటి ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి కదా, అంటే ఇవే తినాలి ఇవే తినద్దు. ఇందాక శ్రీమణి చెప్పినట్టు అది మాత్రం అట్లాంటివి, ఐస్ క్రీమ్స్ నో, నాన్ వెజ్ ఉండదు, కూల్ డ్రింక్స్. ఓకే. అంటే కూల్వి ఎక్కువ కూల్ లేకుండా ఉన్నది తినచ్చు, తాగొచ్చు, అంతేనా? హాట్ వాటర్, చాక్లెట్స్ అప్పుడప్పుడు తినొచ్చు, ఏం కాదు. ఎందుకంటే మీరు చాక్లెట్స్ తినకుండా ఉండలేదు కదా. బర్త్డే పార్టీకి ఎట్ వెళ్ళినా కానీ చాక్లెట్స్ ఇంపార్టెంట్. చాక్లెట్స్ చాలా ఇష్టం. చాలా ఇష్టమా? మరి ఇటు వాయిస్ని ఎలా కాపాడుకుంటున్నారు అంటే చాక్లెట్స్ తినుకుంటా? ఇప్పుడు అందరికీ అలానే ఉండదు అనమాట. అంటే కొంతమంది గొంతు వేరేలాగా ఉంటుంది, అంటే అన్నీ పడతాయి వాళ్ళకి. కొంతమంది చాలా సెన్సిటివ్ లాగా ఉన్న వాళ్ళు కొంచెం కాపాడుకోవాలి. అంతేనా? కొన్ని కావాల్సుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలా? అంతే. జ్యోతి నువ్వేమంటావు మరి? ఓకే, ఐరన్ బాగా పాడుతున్నావు అంటే నీకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా కానీ బాగా పాడవు. అదే సార్. అయితే ఇంకోటి ఏంటంటే నాకు సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం. అన్ని పండుగల కంటే దసరా, నెక్స్ట్ సంక్రాంతి. సంక్రాంతికి మా ఇంట్లో నాకు చుక్కల ముగ్గులు రాకపోయినా వేరే వాళ్ళని పిలుచుకొని అయినా మా వాకిట్లో అందరి వాకిట్ల కంటే డిఫరెంట్గా ఉండేలా వేరే వాళ్ళని పిలిచినా నీ వాకిట్లో బాగుండాలి. నెక్స్ట్ అందులో మంచి సంక్రాంతి అని మళ్ళీ నేమ్ కూడా రావాలి, అలా వేయించుకుంటాను అనమాట. ఇంకా మా మమ్మీ డాడీ వాళ్ళకు కూడా నేను ఇలా ఇష్టపడతానని వాళ్ళకు కూడా వాళ్ళ సపోర్టింగ్ కూడా బాగుంది. నువ్వు ఇలా ఇంకా నువ్వు నేర్చుకోవచ్చు కదా అని అంటారు, కానీ నాకు ముగ్గురు రావండి. ముగ్గులు రావు, అంటే ఫ్లవర్స్ వస్తాయి, ఏమైనా ఫ్లవర్స్ చిన్నవి అంటే వస్తాయి, చుక్కల ముగ్గులు అంటే రావు. అందుకని వేరే వాళ్ళని పిలుచుకొని మంచి ముగ్గులు వేసుకోవడము, లేదా గొబ్బెమ్మలు మంచిగా పెట్టుకోవడం, ఆ గొబ్బెమ్మలకి పువ్వులు ఎక్కువ ఉండడం, అలాంటివి అంటే చాలా ఇష్టం నాకు. అంటే ఈ సంక్రాంతిలో పోటీ ఉంటుంది కదా, వాళ్ళకంటే మనదే బాగుండాలి, మనలే బాగుండాలి అని మళ్ళీ మా ఫ్రెండ్స్ అంతా కలిసి వేరే ఏమన్నా ఆటలు, ఖోఖోలు అలాంటివి ఆడుకుంటామండి. ఎక్కువ ఎలాంటి గేమ్స్ ఆడతారు మరి సంక్రాంతి రోజు అందరూ? ఆడుతున్నావా మరి ఈరోజు? ఆడతాం. ఇంటి దగ్గర అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి ఎప్పుడైనా ఆటలే. అంతేనా? మా మదర్ ఏమో చదువుకోవే అని, ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు చదువుతాను, ఇంట్రెస్ట్ లేకపోతే బుక్ కూడా ముట్టను. అంతేనా? ఫ్రెండ్స్ని రమ్మని ఆడుకోవడమేనా? అంతే. షటిల్ బాగా, షటిల్ ఇష్టం. నేర్చుకుంటున్నావా షటిల్ కూడా? ఇప్పుడే టైం ఉండట్లేదు అనుకో. కొంచెం ఎట్లా స్కూల్ నుంచి వచ్చేసరికి 6:30, సాయంత్రం 6:30 అలా మేనేజింగ్. ఇప్పుడైతే బాగానే ఉంది, నెక్స్ట్ ఇయర్ చూడాలి. 10th నారాయణ స్కూల్స్లో కొంచెం. మరి ఇటు అంటే సాంగ్స్కి మరి ఎప్పుడు వెళ్తావు? అంటే ఇందాక 6:30 వరకు అన్నావు స్కూల్. అనురాధ గారి దగ్గర వీక్లీ ట్వైస్. ఓకే, వీక్లీ ట్వైస్ అయినా కానీ ఇంత బాగా పాడుతున్నావా? 4 years నుంచి నేర్చుకుంటున్నా. 4 years అయినా కానీ గ్రేట్. మ్యామ్ సపోర్ట్ చాలా బాగా చేస్తారు. ఓకే, చాలా. షటిల్ ఎప్పుడు ఆడుతుంటావు? షటిలా సాయంత్రం ఎప్పుడైనా, ఇంకా సండే సాయంత్రం పక్కా పట్టుకోవాలి షటిల్. అంతేనా? వీక్లీ వన్స్. మమ్మీ ఎంత తిట్టినా ఏమన్నా షటిల్ పట్టుకోవాలి, ఆడాలి. ఓకే జ్యోతి, మరి నీ హాబీస్ ఏంటి?
ఆడుతుంటావా స్కూల్లో? ఆడావా కబడ్డీ అలాంటి? అవును, తాడాటలో ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చిందండి. మరి గేమ్స్లో ఎప్పుడైనా విన్ అయ్యావా? అంటే ఇంట్రెస్ట్ ఉన్నావా కబడ్డీ అలాంటి? కబడ్డీ అవన్నీ ఓకే చూస్తాను, కాకపోతే అంత కబడ్డీ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే దాగుడు మూతలు, ఈ తాడాట అంటే చాలా ఇష్టం నాకు. చాలా ఇష్టమా? తాడాట ఇప్పటికైనా ఆడతాను ఇంటికి వెళ్తే. సంగీతం, మరి నీ హాబీస్ అండ్ నీకు ఇష్టమైన ప్లేయింగ్ ఏంటి? గేమా? నాకు ఇష్టమైన గేమ్ అంటే స్కిప్పింగే. ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యాను స్కిప్పింగ్లో, స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో. మళ్ళీ తర్వాత క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేను అదే అనుకుంటున్నా, క్రికెట్ అని ఇంకెవరు చెప్పట్లేదు ఏంటా అని. చాలా చూస్తుంటాను. చాలా ఇష్టం. నువ్వు కూడానా? ఆడతా, అంటే చూడడం అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఆడేటప్పుడు బ్యాట్ పట్టుకొని కొట్టేసా. అంతేనా? అంటే ఇప్పుడు నేను ట్రై చేసావా మరి బ్యాటింగ్ పట్టుకొని? చాలాసార్లు. నేను చిన్నప్పుడు 5th క్లాస్లో ఒక మా కారిడార్ పెద్దగా ఉండేది. ఓకే. అక్కడ ఇంకా పక్కన చిన్నపిల్లలు కూడా చాలామంది ఉండేవాళ్ళు. అందరూ నేను కొడితే నేను ఎక్కడ తప్పు చేసినా నా తప్పు ఉండొద్దు, పక్కన వాళ్ళది మాత్రం తప్పు ఉండొచ్చు. అంటే నువ్వు తప్పు చేసినా కవర్ చేసుకుంటావు అన్నట్టు. అలా అనమాట. కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రైజ్ మాత్రం కొట్టాలి. ఏ కాంపిటీషన్కి వెళ్ళినా ప్రైజ్ లేకుండా వచ్చేస్తే ఇంకా నెక్స్ట్ డే మొత్తం అన్నం తినకుండా ఏడ్చేస్తా. అంటే మరి ఇప్పటివరకు నువ్వు ఎన్ని ప్రైజెస్ గెలుచుకున్నావు మరి? చాలానా? చాలా. ఇంట్లో ఒక రూమ్లో నిండాయా ప్రైజెస్ అన్ని? మా ఫ్రంట్ రూమ్ మొత్తం దాంతోనే డెకరేషన్. బట్ ఉండాలి, అంటే ఏదైనా మనం వర్క్ చేసేటప్పుడు అందులో మనమే ఉండాలి, ఫస్ట్ నేర్చుకోవాలి అని ఉంటే కంపల్సరీ ఫ్యూచర్లో ఒక హై లెవెల్లో ఉంటారు. మినిమం కన్సోలేషన్. ఓకే, ట్రై పక్కా ఏదో ఒక ప్రైజ్ మాత్రం తీసుకోవాలి. తీసుకోకుండా వెళ్తే ఆ రోజు అన్నం తిన్ను, ఏడ్చేస్తా. అంటే మమ్మీకి ఆల్రెడీ అర్థమైపోతుంది నువ్వు అన్నం తినకుంటే ఏదో అయింది అని. ఇద్దరు వస్తుంటారా పేరెంట్స్ ఇద్దరు నీకు ఏదైనా కాంపిటీషన్స్కి వెళ్ళాలంటే? మదర్ టీచర్ శ్రీదేవి, గవర్నమెంట్ టీచర్. అందుకే చదువు చదువు అంటారు. టీచర్స్ ఇంట్లో ఉండద్దు. ఎందుకు? నీకు ట్యూషన్ తప్పుతుంది కదా, మమ్మీ చెప్తుంది మంచి అని, ఏ సబ్జెక్ట్ రాకుండా. తను చాలా హార్డ్ వర్కర్, అంటే చాలా దూరం వెళ్తుంది. ఓకే. ఇక్కడ దగ్గర వర్గల్ టెంపుల్ దగ్గర రోజు అప్ అండ్ డౌన్. మా డాడీ గవర్నమెంట్ జాబ్. ఇద్దరు ఇంకా వాళ్ళు మేనేజింగ్, నేను స్టడీస్ బ్యాలెన్సింగ్ సరిపోతుంది. అంటే నీకు ఎవరైనా బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? బ్రదర్. ఫైటింగ్ ఉంటుందా ఇద్దరి మధ్యలో? చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళం, ఇప్పుడు తగ్గింది అంతే. ఇప్పుడు నీ బిజీ నువ్వే కదా. తమ్ముడు నువ్వు పాడుతూ ఉంటే ఎలా నేను ఎంకరేజ్మెంట్ చేస్తాడు? ఇంట్లో పాడినా? అన్నయ్య ఇంట్లో పాడుతుంటావు కదా, అంటే ఈ పని చేస్తే నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్. మీ అన్నయ్య కూడా సింగరా? సింగర్ కాదు, ఓకే, కానీ ఇంట్లో బాగా తబలా అట్లాంటివి నేర్చుకోవాలని చాలా ఇష్టం. నేర్చుకుంటున్నాడా మరి? ఇప్పుడు బీటెక్ ఇప్పుడు వెళ్దామని ట్రై చేస్తున్నాడు ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్. మొత్తానికి ఇటు అనేది అండ్ పేరెంట్స్ అనుకుంటున్న కళ నెరవేర్చబోతున్నావు కదా. ఇప్పటివరకు అయితే సగం నెరవేర్చావు, అంటే ఈ అవార్డు తీసుకొని, అంతేనా? అంతే. ఓకే, మరి సంగీత నీ హాబీస్ ఏంటి? నీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? నా క్లోజ్ ఫ్రెండ్ శ్రీలత. ఓకే. తను కాలేజ్లో 6 years కలిసి చదువుకున్నాం ఇద్దరం. తనంటే నాకు చాలా ఇష్టం, నేనంటే తనకి ఇంకా ఇష్టం. నా హాబీస్ అంటే ఎక్కువ సింగింగ్, మళ్ళీ మ్యూజిక్. ఎనీ టైం నాకు కొంచెం సింగింగ్ హాబీస్గా ఉంటుంది, ఎందుకంటే మీరు సింగర్స్ కాబట్టి. ఇంకా సింగింగ్ కాకుండా ఇందాక క్రికెట్ అన్నావు. బుక్స్ ఎక్కువ చదువుతుంటాను. ఎలాంటి బుక్స్? అంటే స్టోరీసా లేకపోతే ఎలాంటి? ఎక్కువ స్టోరీసే. స్టోరీసేనా? మళ్ళీ చందమామ బుక్స్ ఉంటాయి కదా, ఆ కథలు అంటే చాలా ఇష్టం. టైం దొరికితే చాలు బుక్లకు అంటుకుపోతాను అవి. మరి ఈ మధ్యలో అంటే మూవీస్, ఎలాంటి మూవీస్ ఇష్టం నీకు? మూవీస్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. వెళ్తుంటారా మూవీస్కి? వెళ్తుంటాను. సో మరి సంక్రాంతి అంటేనే ఆల్రెడీ 2 బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. అవును. సో వెళ్ళారా మరి? వెళ్ళారా? కంపల్సరీ మీరు సాంగ్స్కి, అంటే సాంగ్స్ నేర్చుకోవాలంటే ఫిలిమ్స్ కూడా చూడాల్సి ఉంటుంది కదా, అంటే ఎలా పాడుతున్నారు అని. సో ఎక్కువ చూస్తుంటారా ఫిలిమ్స్? ఫ్యామిలీతో వెళ్తుంటారా, ఫ్రెండ్స్తో వెళ్తుంటారా? ఫ్యామిలీనా? అంటే ఇప్పుడు 10th కదా, అందుకే ఫ్యామిలీ, అంతేనా? అలా ఏం లేదా? ఎంతైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇద్దరు. ఓకే, మరి ఫైనల్గా మీరు ముగ్గురు కలిసి మా వ్యూయర్స్కి ఒక మంచి సాంగ్. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది.
బాగా పాడారు ముగ్గురు. మామూలుగా ఒక్కరు పాడటం అంటే ఓకే, బట్ ముగ్గురు పాడాలంటే ముగ్గురిది అంటే ఒకటేసారి రావాలి. మరి అప్పుడు కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? మీరు వేరే వాళ్ళతో పాడేటప్పుడైనా కానీ ప్రాక్టీస్ 1 minute 2 minutes దొరికినా ప్రాక్టీస్ చేయడం. ఆల్వేస్ ప్రాక్టీస్. ఓకే, మరి నీ అంబిషన్ ఏంటి? పర్ఫెక్ట్. నీ అంబిషన్ డాక్టర్. మరి ఇటు సింగింగ్ అంటే సింగింగ్లో వీళ్ళతో పాడాలి అని ఎవరితో అనుకుంటున్నావా? ఎవరితోటి? ఏఆర్ రెహమాన్ గారితో ఒక ఆల్బమా? పాడటం కాదు, ఆల్బమే. పెద్ద అంటే ఒక ఆశ, అది తీరుతుందో లేదో తెలియదు కానీ నువ్వు ఇలానే హార్డ్ వర్క్ చేయి, కంపల్సరీ తీరుతుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్. అండ్ సంగీత, నీ అంబిషన్ ఏంటే? అంటే పెద్దవారికైనా కానీ ఈ వీళ్ళతో పాడాలి అని ఎవరితో అనుకుంటున్నావు? చిత్ర మేడం గారితో పాడాలని చాలా ఉంది. నీ ఫేవరెట్ సింగర్ చిత్ర గారు కదా? ఓకే, మరి హార్డ్ వర్క్ చేస్తున్నావా? చిత్ర గారి సాంగ్స్ ఎక్కువ వింటుంటావా? ఎనీ టైం నాకు టైం దొరికితే తన సాంగ్స్ ఎక్కువ వింటాను నేను. తప్పకుండా ఫ్యూచర్లో ఒక్కసారైనా చిత్ర మేడంతో పాడాలని ఉంది నాకు. ఓకే, కంపల్సరీ. ఆల్ ది బెస్ట్. అండ్ జ్యోతి, నీ అంబిషన్? నాకు కూడా చిత్ర గారితో పాడడం కానీ కనీసం కోరస్ కన్నా పాడాలని నా ఉద్దేశం అండి. ఓకే, ఇంకా ఏంటంటే సుశీల సాంగ్స్ కూడా చాలా ఇష్టం. సుశీల సాంగ్స్ ఏదో ఒకటైనా కూడా స్టేజ్ మీద పాడాలని, ఈ పాడత తీయగలో కానీ దేంట్లోనైనా ఒక పార్టిసిపేట్ చేయాలని నా ఉద్దేశం. ఓకే, మరి ముగ్గురికి ఆల్ ద బెస్ట్. మీరు అనుకున్న అంబిషన్ అంటే ఇటు స్టడీస్లో కూడా ఉంటుంది కదా మనకి, అది ఇంపార్టెంట్, అండ్ ఇటు సింగింగ్ కూడా. సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ఏవైతే అనుకుంటున్నారో అవి కంపల్సరీ నెరవేరాలని మా 99 స్టాఫ్ అందరూ కోరుకుంటున్నారు. ఓకేనా? అండ్ థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి పండుగ సందర్భంగా మా 99 ఛానల్కి వచ్చి మా ఆడియన్స్ని పాటలతో మంచిగా అలరించినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. ఓకే, సో చూసారు కదండి, ఇది వాళ్ళ మరి సంక్రాంతి అలాగే భోగి పండుగ స్పెషల్ సందర్భంగా 99 టీవీ మీకు అందిస్తున్న సంక్రాంతి సరాగాలు. సో చూస్తూనే ఉండండి, ఎప్పటికీ కీప్ వాచింగ్ 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.